God, our own existence, so then we start realizing that humanity, మన మీద బట్టి సోషల్గా మనకు రెస్పాన్సిబిలిటీ ఉందని తెలుస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారు? కృష్ణుడు ఏమని చెప్పాడు? యజ్ఞం అనే పేరుతో పిలిచాడు. యజ్ఞార్థమై జీవితం యాక్సెప్ట్ చేసినాడు. వాడికి వీడికి చేయకుండా ఎలా బతకలేదు కాబట్టి వాడికి చేయవలసినటువంటి నా కోసం చేస్తున్నాను యాక్సెప్ట్ చేసేవాడు. తాం పుష్పం తోయం, ఎవరికి ఏది ఇచ్చినా సరే రేపొద్దున అక్కడ మనం టిఫిన్ ఎవరికైనా సర్వ్ చేస్తే మాస్టర్ గారికి సర్వ్ చేస్తున్నాడు. ఒకవేళ తుడిస్తే మాస్టర్ గారు ఆశ్రమాన్ని తుడుస్తున్నాడు కనుక్కుంటాం. తొక్కిసి మనం ఇదంతా కూడా చెత్తగా చేస్తే మాస్టర్ గారు ఆశ్రమాన్ని చెత్తగా చేస్తున్నాం కాబట్టి మాస్టర్ గారు తొక్కుతున్నట్టుగా లెక్క వేసుకున్నాం. యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. చేంజ్ ఈ యజ్ఞార్థమే జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాడిని ఎంటర్డ్ అప్రెంటిస్ అని పిలుస్తారు. అప్రెంటిస్ ఎంతలో ప్రొబేషన్లో ఉన్నటువంటి వాడు అప్రెంటిస్ కింద జాయిన్ అవ్వడానికి అర్హత సంపాదిస్తారు. 10 మందికి 10 చేద్దాం, యజ్ఞార్థమే చేద్దాం. 10 మందికి చేసేటటువంటి దాంట్లో మనం ఒకటి వేద్దాం. గురు పూజలు లాంటివి నచ్చటం మొదలుపెడతాం. ఏం చేద్దండి, ఇక్కడ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి హ్యాపీగా పలకరించేటప్పుడు నేను నవ్వుతూ పలకరించుకోవడం, ఆకులు చేస్తున్నట్టు గురువుకు చేస్తున్నట్టు అనుకోవడం. అంటే యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ యాజ్ అన్ అప్రెంటిస్ ఇంటూ ఆశ్రమం. ఆశ్రమం ఫిజికల్ ప్లేన్లో ఉండదు సార్, ఆశ్రమం హయ్యర్ ప్లేన్లో ఉంటుంది. మీ మెంటల్ యాటిట్యూడే మీ ఆశ్రమం. కుతుమి యొక్క ఆశ్రమం హిమాలయాలో ఉంటుంది. ఇక్కడే ఉంటూ ఆశ్రమంలో ఉండవచ్చు. ఫస్ట్ ఇనిషియేటివ్. ఈ ప్రొఫెషనల్ ఎంటర్డ్ అప్రెంటిస్గా అయిపోయిన తర్వాత మాస్టర్ అని చూసి ఎంటర్డ్గా అప్రెంటిస్ చేసి గురు పూజలకు వచ్చాడు. చాలా బాగున్నాడు. 10 ఏళ్ళు బట్టి వస్తున్నాడు. సరే వీడి చిరునవ్వు చెందటం లేదు. 10 మంది కోసం మనం చేస్తున్నాడు. వాడి నిద్ర వాడి శ్రమం చూసుకోకుండా వీడు వర్క్ చేస్తున్నాడు. అనగా ఏం చేస్తాడు? గురువు డిసైపుల్గా తీసుకుంటాడు. ఇట్స్ కాల్డ్ అన్ యాక్సెప్టెడ్ డిసైపుల్. ఈ స్టేజెస్ డిసైపుల్గా ఎప్పుడైతే మాస్టర్ తీసుకుంటాడో అక్కడి నుంచి మాస్టర్ యొక్క రక్షణలో వెళ్తారు. యూ విల్ బి గివెన్ ఆపర్చునిటీస్, టెస్టెడ్ ఎట్ ఎవరీ మూమెంట్, అండ్ ఎవరీ టెస్ట్ ఈజ్ అన్ ఇనిషియేషన్. జీవితంలో అనేకమైన డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. ఆ డిఫికల్టీస్కి వెంటనే సొల్యూషన్ కూడా వస్తుంది. నీ ఎంతగా నువ్వు ఆ డిఫికల్టీని సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి సమర్థత ఇస్తాడు. ఎందువల్ల ఇస్తాడంటే ఇటువంటివన్నీ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నాడు కాబట్టి, ఇటువంటి జన్మ ఆయన ఎత్తాడు కాబట్టి, మనం పడే బాధలు మనకు ఉండేటటువంటివన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి మనంతటా మనం ఎదగడానికి కావాల్సినటువంటి వెనక డైరెక్షన్ ఇస్తాడు. నేను కొడుతూ అన్నీ ఆయన చేస్తే బాగున్నాడు. అలా చేయనివాడు. అలా చేసేవాడు గురువు కాదు. గురువు ఏం చేస్తాడు? తనంతట వాడిని తాను శిష్యుడిగా చేస్తాడు. శిష్యుడు తనంతట వాడిని చేస్తాడు. మాస్టర్ శ్రీ గారు ఏంటి ఆయన మీద ఏం చెప్పారు? ప్రణతవా బహుజనాన్ స్వాతంత్ర్య అంటారు. ఆయన ప్రామిస్ ఏంటి? శ్రీ గారు ప్రామిస్, ఎవరైతే నాకు దండం పెడతారో వాడిని నా అంతట వాడిని చేస్తారు. మా శ్రీకి గారి ప్రామిస్ ఏంటి? ఎవరైతే నాకు దండం పెడతారో నా చిరునవ్వు ఎలాగుందో ఆ చిరునవ్వు మీ మొహం మీద ఉండేటట్టు చేస్తారు. నా ముఖం నందు ఏనాడు చిరునవ్వు చెదరలేదు. మీ ముఖములు ఎందుకు చదవదు కాక. అది మా శ్రీకి గారి ప్రామిస్. కష్టాలు వస్తాయి. తల్లి పోతుంది, ఒకసారి భార్య పోతుంది, ఒకసారి పోతాడు. ఇన్నిటిలోంచి కూడా పరమమైనటువంటి దేవాన్ని చూడటం, గురువు చూడటం అనేటటువంటి దాన్ని అభ్యాసం అవడం మొదలుపెట్టిన తర్వాత, డిసైపుల్గా అయిన తర్వాత, గురువు గారి నుంచి డైరెక్షన్ చేసిన తర్వాత సుమారుగా 7 జన్మలు అయిపోయిందా? అందులో కూడా దత్తులు చూడాలి. నెత్తి మీద కొట్టుకున్న పక్కన కొట్టారు. అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్కి ప్రిపేర్ చేస్తారు.
ఫస్ట్ ఇనిషియేషన్ అయిన తర్వాత ఏమిటి వస్తుంది? ఫిజికల్ మ్యాటర్ మీద స్వామిత్వం వస్తుంది. ఈ కలాపం అనేటువంటి గ్రామం నందు ఒక ప్రత్యేకమైన మైదానం నందు మైత్రేయుల వారు ఆయన యొక్క అనుచరులు అనేటువంటి 2 శిష్యులు ఒక రాడ్, ఇనిషియేషన్ రాడ్ అని ఒకటి ఉంటుంది. దాంతో ఒక మంత్రం ఇస్తారు, కొంత శక్తిని ఇస్తారు. తల మీద దానితో ముట్టుకుని క్రిస్టియన్ దాంట్లో కూడా ఇటువంటి రిచువల్స్ కూడా ఉంటాయి, చర్చిలో ఉంటాయి. వాటి ఇమిటేషనే. ఈ ఫాదర్ తల మీద కొడతాడు, ఫ్రీ చేయమందు. వాటి మెసాలిక్ లాంగ్వేజ్లో ఉంటాయి, వాటిలో కూడా చేస్తారు. సై ఏమో అక్కడ జరుగుతుంది. హిమాలయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సిగాస్కి అనేటువంటి దాని దగ్గర రిచువల్ మనకి అర్హత రాగానే ఆ వచ్చిన వాడిని అర్హతను తీసుకుని ఒక మాస్టర్, 2 మాస్టర్ రికమెండ్ చేస్తారు మైత్రేయుల వారికి. మీరు బాగానే ఉన్నారండి, మంచి చూసామండి, మీరు టెస్ట్ చేసామండి అంటే ఆయన క్వశ్చన్ అడుగుతారు. ఒకసారి ఫెయిల్ అయిపోతారు. వచ్చే మార్కులు తక్కువ ఇచ్చాను, వీడి తర్వాత తీసుకున్నాను. తర్వాత అంటే వచ్చే జన్మ 7వ జన్మ అంటే ఒకడు మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే రాళ్ళు పెట్టి ఇనిషియేట్ చేసి ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం అతి రహస్యం ఉంటుంది. దేవత మాత్రం అంటే బయటికి కానీ చెప్తే తలవేయి ఒక్కలైపోతున్నాను, మన పురాణాలు చూడటం కదా, అలాంటిది అన్నమాట. ఇటు పరిస్థితుల్లో బయటికి వచ్చేప్పుడు చెప్పిన క్షణం నందు దేవుడు వేయాల్సి వస్తుంది. అటువంటి ప్రామిస్ చేస్తారు. దానివల్ల కొన్ని శక్తులు వస్తాయి. ఏమిటి వస్తుంది? ఫిజికల్ మ్యాటర్ మీద స్వామిత్వం వస్తుంది. అంటే ఏంటది? ఏది పడితే యావగా గాడిద లేదా గాడిద